బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ రిమాండ్ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఒక నిరసన ర్యాలీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఒక క్యాండిల్ ర్యాలీకి అయితే అనుమతి కోరింది. బీజేపీ సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ఒక నిశ్శబ్ద ర్యాలీ చేపడతామని అడిగింది. అయితే కరోనా నిబంధనలతో ర్యాలీకి అనుమతిని నిరాకరించామని పోలీసులు చెప్పారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ అడిగింది. మరి భారీ సంఖ్యలో జన సమీకరణతో ఇబ్బందులు వస్తాయని పోలీసులు మరొక వైపు వాళ్ళ వాదన అయితే వినిపిస్తున్నారు. సికింద్రాబాద్ రద్దీ ఏరియా కావడంతో బీజేపీ ర్యాలీతో సామాన్యులకు ఇబ్బందులు వస్తాయి. అలాగే కోవిడ్ కట్టడి నిబంధనలు కూడా ఈ మేరకు బీజేపీ ర్యాలీకి అనుమతి ఇవ్వడం కుదరదు అంటూ చెప్తున్నారు. అయితే జేపీ నడ్డా ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఆయన ఈ ర్యాలీకి వస్తూ ఉన్నారు. మరి ఒకవైపు చూసుకుంటే ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ సికింద్రాబాద్ గాంధీ విగ్రహం దగ్గరికి ఇప్పటికే అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. మరొక వైపు జేపీ నడ్డా కూడా అక్కడికి కేంద్రం నుంచి ఇవాళ హైదరాబాద్కి అప్పుడే వచ్చేసారు. ఆయన కూడా కాన్వాయ్తో బయలుదేరారు. సికింద్రాబాద్ గాంధీ స్టాట్యూ దగ్గరికి డైరెక్ట్గా వస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మరిన్న విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ గారు. సునీల్ గారు నమస్తే అండి. సునీల్ గారు, జేపీ నడ్డా అనే వ్యక్తి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి వస్తున్న జాతీయ అధ్యక్షుడు. కానీ ఒక జాతీయ అధ్యక్షుడు వస్తుంటే రాష్ట్రంలో ఆయన ర్యాలీ నిర్వహిస్తాను, ర్యాలీ తీస్తాను అంటే దానికి అడ్డు తగలడం లేకపోతే దానికి అనుమతులు ఇవ్వకపోవడం, దీని పట్ల అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి ఇలా ఉండడం అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి? దీన్ని ఎందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది వైఖరి ఉందనుకోవచ్చండి? సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన బీజేపీతో అమితిని అంటే రాజకీయంగా పెట్టుకోవాలని అనుకుంటున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇక బీజేపీ వెంట పడతాను, కేంద్రం వెంట పడతాను అని చెప్పేసి ఆన్ రికార్డు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు. కరోనా కోవిడ్ నిబంధనల సాకుతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకొని కొన్ని సెక్షన్లు పెట్టి రిమాండ్ పంపించారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రిమాండ్కి పంపడం అనేటువంటిదే ఒక అసాధారణ చర్య. రాత్రిపూట ఆయన పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీక్ష చేస్తున్నప్పుడు ఈ కోవిడ్ నిబంధనల సాకుతోటి మేము తీసుకొచ్చాము JOMS-1 ఆ ప్రకారము ఉల్లంఘించారు అని, ఇంకోటి పోలీస్ అధికారులను విధులను ఆటంకపరిచారని, వాళ్ళని గాయపరిచారనేటువంటి సెక్షన్లతోటి ఆయన రిమాండ్ పంపించడం అనేటిదే ఇది అసాధారణ చర్య. ఈ ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అనేటువంటి విమర్శలు వెళ్ళిపోతాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా తప్పుపట్టాయి. ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రతిపక్షాలను కట్టడి చేయడానికే ఈ విధంగా కోవిడ్ నిబంధనలు పెట్టారా మీరు అనేటువంటిది. ఇప్పుడు ఈ బండి సంజయ్ రిమాండ్ను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని బీజేపీ చేపడితే దానికి కూడా అనుమతి అడిగారు బీజేపీ వాళ్ళు. అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రావడంతో ఆయన ఎయిర్పోర్ట్ని అడ్డుకుంటారు అని చెప్పేసి కొంత చర్చ జరిగింది మీడియా సర్కిల్లో, పోలీస్ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఎయిర్పోర్టుకు మోహరించారు. అక్కడికి జాయింట్ సిపి కార్తికేయ వెళ్ళి ఈ సికింద్రాబాద్ ర్యాలీకి అనుమతి లేదండి అని చెప్పేసి చెప్పారు. ఆయన మేము ఎందుకు లేదు అంటే కోవిడ్ నిబంధనలు ఉన్నట్టే, కోవిడ్ నిబంధనలను పాటిస్తాను, మేము ఒక 40 మంది మాత్రమే వెళ్తాము, పెద్ద సంఖ్యలో వెళ్ళము, మీరు 100ల సంఖ్యలో వెళ్తారని అనుకుంటున్నారేమో, అట్లా వెళ్ళము, 40 మంది ముఖ్య నేతలు మాత్రమే మేము అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని చేసుకుంటాము, శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర గాంధీ పందాల్లోనే క్యాండిల్ ర్యాలీ చేసుకుంటాము 40 మంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కట్ చేస్తే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ అసలు ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్తున్నారు. అంటే ఇదంతా ఏమవుతుంది? పోలీసులు నిబంధనల మేరకు అనేటువంటిది ఉన్నప్పటికీ ఈ పోలీసులకు వెనక డైరెక్షన్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఉన్నాయి, ఏకంగా సీఎం కేసీఆర్ నుంచే ఉన్నాయి అనేటువంటిది బీజేపీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి ఆరోపణ. ఎప్పుడైనా అట్లాగే ఉంటాయి, ప్రభుత్వం స్టాండ్ని బట్టే ఇక్కడ పోలీసులు యాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకుంటున్నది ఎవరు, వ్యతిరేకిస్తున్నది ఎవరు అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆమె నేను బీజేపీని అడ్డుకుంటున్నాను, బీజేపీకి కరెక్ట్ కౌంటర్ పార్ట్ నేనే అని చెప్పేసి ఆమె చెప్పుకుంటుంది. ఇలాగా ఒకరిద్దరు నాయకులు బీజేపీకి కౌంటర్ పార్ట్ మేమే అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ పోటీలో నేను ఉన్నాను, బీజేపీని నేను అడ్డుకుంటున్నాను అని చెప్పేసి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నట్టున్నారు. అందుకనే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నారు కనుకనే ఆయన ఇక్కడ అడ్డుకోవాలనేటువంటి
ఒక వ్యూహం మీద పడినట్టున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే కానీ మమతా బెనర్జీకి కేసీఆర్కు ఏ రకమైన సారూప్యత ఉందనుకోవచ్చండి అసలు? ఇక్కడ బీజేపీని అడ్డుకుంటున్నది, బలంగా అడ్డుకుంటున్నది ఎవరు అంటే బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రము, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ వేరు. తెలంగాణ చాలా చిన్న రాష్ట్రము, 17 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆమె వరుసగా అంటే అక్కడ బీజేపీ మీద గెలిచింది. ఇక్కడ కేసీఆర్ ఇంకా బీజేపీని ఎదుర్కోలేదు, బీజేపీ మీద ఏం గెలవలేదు. అక్కడ ఆమె బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీగా ఢీకొని గెలిచింది అనేటువంటిది రాజకీయంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. దాంతో ఆమె ప్రాంతీయ పార్టీల కూటమి అని చెప్పేసి నేను ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నానని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రధాని అభ్యర్థి రేసులో నేనున్నాను, బీజేపీని నేను కూడా ఢీకొంటున్నాను, ఇక్కడ బీజేపీని నేను కట్టడి చేశాను అనేటువంటిది జాతీయ స్థాయిలో ఫోకస్ కావడం కోసం ఈ నడ్డా రాకను ఆయన అందిపుచ్చుకున్నారేమో అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్ ఫోకస్ కావాలనుకుంటున్నాడు. దానికి బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా, ఆ ఎత్తుగడ ద్వారా, వ్యూహం ద్వారా ఆయన వెళ్తున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఏం జరుగుతుంది సికింద్రాబాద్లో అనేది ఆసక్తికరం. మరి వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన మాట మేరకు 40 మందితోటి ర్యాలీ కనుక వెళ్ళినట్టయితే దాన్ని అనుమతించాలి. ఇప్పుడు అక్కడ 1000కి మించి బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాచారం. మరి ర్యాలీ అంటూ స్టార్ట్ అయితే ఈ 1000 మంది కార్యకర్తలు ఏం చేస్తారు? మరి వాళ్ళు కూడా ర్యాలీలో ఉన్నట్టయితే అప్పుడు పోలీసులు ఏం చేస్తారు? మరి కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, ఈ ర్యాలీకి అనుమతి లేదన్నప్పుడు పోలీసులు అడ్డుకుంటారా? మరి అంతమంది ఒక 1000-1200 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నప్పుడు అంతమందిని అడ్డుకోవడానికి మరి పోలీసు బలగాలు ఉన్నాయా? అప్పుడు ఏం జరుగుతుంది? ఇంత ఉద్రిక్తత అవసరమా అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఉద్దేశపూర్వకంగానే ఇది జరుగుతోంది. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో నేను బీజేపీని అడ్డుకుంటున్నాను అనేటువంటిది ఫోకస్ కావాలనేటువంటి ఒక వ్యూహం ఎత్తుగడలో భాగంగా ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకుంటున్నాడు అనేటువంటిది. మరి అదే కోవిడ్ నిబంధనలు నిజంగానే స్ట్రిక్ట్గా అమలు చేసేటువంటిది అయితే మొన్న నల్గొండలో ఐటీ హబ్ ఇనాగరేషన్ సందర్భంగా 2000 మందితోటి బైక్ ర్యాలీ చేశారు మంత్రి కేటీఆర్. మరి అక్కడ ఏమైంది అనేటువంటి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా తాత మసూదను ఆయన అభినందన సభ అని చెప్పేసి ఇల్లందలో 100 మంది సంఖ్యలతోటి అక్కడ ప్రోగ్రాం చేశారు. ఇంకో టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ రైతు బంధు వేడుకలు అని చెప్పేసి దాని మీద 100లాది మంది నాయకులతోటి ప్రోగ్రాం చేశారు. మరి టీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా క్షేత్రస్థాయిలో 100 మందితోటి 1000 మందితోటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్లకు కోవిడ్ నిబంధనలు వర్తించవా? కేవలం ప్రతిపక్షాలకి మన అంతమందికి కాంగ్రెస్ నాయకులను కూడా అడ్డుకున్నారు. అంతమందికి బీజేపీ నిరుద్యోగ దీక్ష చేస్తే దాన్ని అడ్డుకున్నారు, అది పార్టీ ఆఫీసులో పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ రకం ప్రతిపక్షాలకేనా అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడో వచ్చింది, జాతీయ స్థాయిలో కూడా వస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే కావాలనే బీజేపీని టార్గెట్ చేయాలనేటువంటి దాంతో ఈ రకంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వెల్లుమెత్తుతున్నాయి. ఏ పొలిటికల్ మైలేజీని ఆశించి కేసీఆర్ సర్కార్ ఇది చేస్తున్నప్పటికీ అబాస్పాలు అవుతారు. ఇంకోటి కేసీఆర్ను జాతీయ స్థాయిలో ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆయన నమ్మకం కోల్పోయాడు, విశ్వాసం కోల్పోయాడు. ఆయన ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఫెడరల్ ఫ్రంట్ అంటారు, జాతీయ స్థాయి అంటారు, గుణాత్మక మార్పు జాతీయ రాజకీయాలు అనేటువంటి ఇవన్నీ రొటీన్ స్టేట్మెంట్లు ఇస్తూ కొంత పబ్బం గడుపుకుంటున్నారు అనేటువంటిది ఉంది. కాబట్టి ఆయనను జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా విశ్వసించే పరిస్థితి లేదు. సో ఆ కోల్పోయిన విశ్వాసాన్ని కొంతైనా ఏమైనా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడే నడ్డా వస్తున్నాడు కనుక ఆయన అడ్డుకోవడం ద్వారా పొలిటికల్గా జాతీయ స్థాయిలో కొంత అట్రాక్షన్ను పొందాలనేటువంటి ఎత్తుగడలో భాగంగా ఇది చేస్తున్నాడు అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ టాక్. అసలు అన్నింటికంటే ముఖ్యంగా ఒక జాగరణ దీక్ష, అది రాత్రిపూట జాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేయడం, అలాగే అరెస్ట్లో కూడా చాలా రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, ఎప్పుడో ఉన్న చిన్న చిన్న కేసులపై కూడా వాటిలో కూడా రకరకాల సెక్షన్ల కింద నమోదు చేయడం, అన్నింటికంటే మీరు అన్నారు ఇది ఒక అసాధారణంగా అయిన అరెస్ట్ అని. నిజంగా అసలు బీజేపీ పార్టీ అని ఊహించిందండి ఇలా ఇప్పుడు ఒక జాగరణ దీక్ష చేస్తే ఇలా అరెస్ట్ చేస్తారు, రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు, 14 రోజుల రిమాండ్ విధిస్తారు అని అసలు బీజేపీ అయినా అసలు అనుకుందా అండి, ఊహించిందా? ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేస్తుంది. అది ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కులకు రాష్ట్రపతి భంగం కలిగిస్తుంది అని చెప్పేసి ఎవరు ఊహించరు. అక్కడ జాగరణ దీక్ష ఇది డే టైంలో అయితే ఇబ్బంది అవుతుంది, కోవిడ్ నిబంధనలు ఉన్నాయనే ఉద్దేశంతో కేవలం తన ఎంపీ క్యాంప్ ఆఫీస్లోనే బండి సంజయ్ గారు ఆ ప్రోగ్రాం పెట్టుకున్న జాగరణ దీక్ష లిమిటెడ్గా కొద్దిమంది బీజేపీ నాయకులతోటి ఆ ప్రోగ్రాం నిరసన జాగరణ దీక్ష అనేటువంటిది
కొద్దిమంది మీడియా ప్రతినిధులు ఉంటారు, అది కవరేజ్ ఇస్తారు, తర్వాత రాత్రంతా వాళ్ళు మేలుకతోటి ఉంటారు, ఇది అయిపోతుంది, తెల్లవారితో అయిపోతుంది. ఇది ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటిది. రద్దీ ప్రాంతాల్లో కనుక నిరసన కార్యక్రమాలు చేసినట్టయితే ఒక గంట 2 గంటల్లో ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. కానీ ఇది రాత్రిపూట చేస్తున్నటువంటి కార్యక్రమము, అది ఎంపీ క్యాంపు కార్యాలయంలో చేస్తున్నటువంటిది. అసలు మిగతా జనాలకి, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ప్రోగ్రాం అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని టార్గెట్ చేసి ఈ కోవిడ్ నిబంధనలు అని కట్టడి చేయడం అనేటువంటిది, అరెస్ట్ చేసి వదిలేస్తారేమనుకున్నారు. కానీ తీరా ఐపీసీ 353, 332, 327 సెక్షన్లు పెట్టి పోలీసు విధులకు ఆటంకం కలిగించారనేటువంటి గ్రౌండ్ క్రియేట్ చేసి దానికి రిమాండ్ పంపడం అనేటువంటిదే అర్థమైపోయింది. బీజేపీని టార్గెట్ చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఆ రిమాండ్ను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుకోవడము, అది కూడా లిమిటెడ్ కోవిడ్ నిబంధనలకు పాటిస్తామని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడే వచ్చి చెప్పినప్పటికీ కూడా వినకపోవడం అనేటువంటిది, రాష్ట్రపతి వినకపోవడం అనేటువంటిది, ఇది ఉద్దేశపూర్వకంగా పంచాయతీ పెట్టుకోవాలనుకుంటున్నారనేది అర్థమైపోతుంది. రాజకీయ వర్గాలు అన్నింటిలో కూడా జరుగుతున్నటువంటి చర్చ అదే. సో ఇప్పుడు సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఏం చేస్తారు? ఇచ్చిన మాట మేరకు బీజేపీ నాయకులు 40 మంది క్యాండిల్ ర్యాలీ చేసినట్టయితే, దానికి పోలీసులు అనుమతించినట్టయితే ఇది శాంతియుతంగా ఉంటుంది. కానీ లేదు అని చెప్పేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే అది పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇది రాజకీయంగా ఈ రాష్ట్రానికి ఇటు టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కానీ ఇంకో ఇతర అంశాలు కానీ ఇక టెన్స్ అనేది ఇంకా ముందు కూడా కంటిన్యూ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి కాసేపట్లో ఇప్పటికే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ర్యాలీ అంతా వచ్చేసింది. అంటే ర్యాలీకి ఏం రాలేదు వాళ్ళు, నాయకులు కొద్దిమంది, కేవలం ఒక 30 మంది మాత్రమే అక్కడ ఆయన వెల్కమ్ చెప్పడానికి వెళ్ళారు. ఆ 30 మంది 10 కార్లలో వెళ్ళారు. ఇప్పుడు ఆ 10 కార్లు వస్తున్నాయి. అది పెద్ద ర్యాలీ కాదు, కాన్వాయ్ కాదు. దాన్ని ర్యాలీగా కాన్వాయ్గా భావించడానికి వీల్లేదు. అంత పెద్ద జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్రం అధికారంలో పార్టీ వచ్చినప్పుడు లీడర్లు ఖచ్చితంగా వెళ్తారు కదా, వెల్కమ్ చెప్పడానికి వెళ్తారు వాళ్ళు. దాంతోపాటు 4-5 కార్లలో వెళ్తారు. ఇప్పుడు ఆ కార్లో ఇప్పుడు ఇటు సికింద్రాబాద్కి వచ్చేసాయి. అక్కడ వాళ్ళే క్యాండిల్ పట్టుకొని ర్యాలీగా ప్రొటెస్ట్ చేసి టోకెన్ ప్రొటెస్ట్ను దాన్ని అదే విధంగా చూడాలి. ప్రజాస్వామ్యంలో రెగ్యులర్గా ఉంటాయి, ఏ పార్టీ అయినా కూడా టోకెన్ ప్రొటెస్టులు చేస్తూనే ఉంటుంది. దాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా వాటిని జరగనివ్వాలి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అలా కాకుండా ప్రతి చిన్న నిరసన కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటామనేటువంటిది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా హర్షించరు. అది టీఆర్ఎస్ చేస్తున్నటువంటి పని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇప్పటికే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కూడా సంయమనం పాటించి బీజేపీ తలపెట్టినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి అనుమతించినట్టయితే కొంతమేరకు గౌరవప్రదంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా కొంత సంయమనం పాటించింది అనేటువంటిది వస్తుంది. ఓకే, మంచి హుందా వాతావరణంలో రాజకీయాలు ఈ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ చేస్తుంది అనేది వస్తుంది. లేదంటే కావాలని చేస్తున్నారు అనేటువంటిది పోతుంది. దేశవ్యాప్తంగా కూడా ఆయన అనుకున్నటువంటి పొలిటికల్ మైలేజ్ ఏమో కానీ ఇది కావాలని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విమర్శలే రేపు జాతీయ వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతాయి. ఆయనకి ఇది బూమరంగే అవుతుంది, టీఆర్ఎస్కి ఇది బూమరంగే అవుతుంది, కానీ పొలిటికల్గా మైలేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు. అంటే ఇది అసలు ఇలాంటివి చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ప్రతి సామాన్యుడు భావించే అవకాశాలు ఉన్నాయండి మీరు అన్నట్టుగా సునీల్ గారు. ఎందుకంటే ఒక జాగరణ దీక్ష, కనీసం ఆ కాలనీలో ఉన్న కాలనీ వాసులకు కూడా పక్కన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగరణ దీక్ష రాత్రిపూట తన కార్యకర్తలతో అక్కడ మాత్రం చేసిన వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి ఆ పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అనేది, అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇంకొక వైపు సునీల్ గారు, అంటే అసలు ఈ ర్యాలీకి కూడా అనుమతి ఇచ్చి ఉంటే ఇంత సంఖ్యలో జనాలు ఇంతగా నల్ల బ్యాడ్జీలు ధరించి మరి రావడం, 1000 కానీ ఎంత ఎక్కువ మొత్తంలో అభిమానులు కార్యకర్తలు బీజేపీ అభిమానులు కార్యకర్తలు రావాల్సిన అగత్యం అయితే లేకపోయేది, ఇంత గొడవ అయితే ఖచ్చితంగా ఉండేది కాదు అనుకోవచ్చండి అనుమతి ఇచ్చుంటే. అసలు కరీంనగర్లో ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. అది ఏమయ్యేది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు జాగరణ చేసినట్టు తెల్లారి పేపర్లో హెడ్లైన్ వార్త వచ్చేది. అంతకుమించి ఏముంటుంది, టీవీ ఛానల్లో హెడ్లైన్ వార్త వచ్చేది. ఆ సెక్షన్స్ అంతా కూడా కొంత చైతన్యం వచ్చేది. ఇది 317 అనేది సవరించాల్సిందే, కొంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి 317 జీవోను సవరించేటువంటి అంశాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళేవి. సో నిజంగానే ఈ 317 కరెక్టే అనుకుంటున్నప్పుడు మరి కన్విన్స్ చేసి చేయొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. అఖిలపక్షాన్ని పిలిచి ఇది తప్పని పరిస్థితి,
ఈ ఉద్యోగులందరినీ కూడా మేము సైంటిఫిక్గానే రియలాట్ చేస్తున్నాము అని చెప్పేసి అఖిలపక్షాన్ని పిలిచి చెప్పేస్తే అయిపోయేది. ఎవరికైనా అపోహలు ఉన్నట్టయితే ఆ అపోహలను తొలగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. పదే పదే వీళ్ళు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, లేఖలు రాశారు. అప్పుడు పిలిచి మాట్లాడి ఉన్నట్టయితే ఆ అపోహలు తొలగించాల్సినటువంటి బాధ్యత ఒకవేళ ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ అపోహలే మేము కరెక్టే చేస్తున్నాం అనుకున్నప్పుడు పిలిచి చెప్తే అయిపోయేది కదా. అలా కాకుండా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో నిరసన కార్యక్రమాలు అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుకు భంగం కలిగించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. వాళ్ళు ఏదో రూపాయన చేసినట్టయితే ఏమవుతుంది, రేపు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రేపు ఎన్నికలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఓడిపోతుంది, ఇప్పుడు అధికార పార్టీ ఓడిపోతుంది. ఈ వాస్తవాలన్నింటినీ గ్రహించాలి. ఎందుకు ప్రజలు తప్పు చేసినటువంటి అధికార పార్టీని శిక్షిస్తారు వచ్చే ఎన్నికల్లో? ఎన్నికలు ఎప్పుడు కూడా ప్రభుత్వాల పనితీరు మీదనే ఉంటాయి. రేపు ఎన్నికలు 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలు ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనపైనే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా ఇది అన్డెమోక్రటిక్ రూలింగ్ అనేటువంటిది కనుక వచ్చినట్టయితే ప్రజలు ఆ అంశం మీద తీర్పిస్తారు, అది ఓడిపోతుంది. సో ఈ వాస్తవాలన్నింటినీ కూడా అధికార పార్టీ గ్రహించుకోవాలి. డెమోక్రటిక్గా ఉండాలి గవర్నెన్స్ అనేది. లేకపోతే ఏమవుతుంది, చాలా ప్రభుత్వాలు ఎందుకు ఓడిపోతాయి అంటే ఇట్లానే ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు మాకు అధికారం ఇచ్చారు ప్రజలు, మేము ఇదే ఇష్టానుసారంగా చేస్తాము, మీ మాటలేంది వినేది అన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఒంటెత్తి పోకడలు, నిరంకుశ ధోరణులు, నియంతృత్వ పోకడలు ప్రజలు సహించరు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, స్వేచ్ఛను కోరుకుంటారు. ఇది మొత్తం చరిత్రలో భారతదేశ దేశంలో రాష్ట్రాల వారికి కూడా నిరూపితమైనటువంటి అంశము. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఈ విధంగా చేసినట్టయితే ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా సహించరు, స్వాగతించరు ఇటువంటి అన్డెమోక్రటిక్ ట్రెండ్ని. అయితే ఇప్పుడు బండి సంజయ్ గారి అరెస్టును నిరసిస్తూ అసలు ఒక క్యాండిల్ ర్యాలీ అని బీజేపీ అయితే అనుకుంటూ వస్తుంది కదండి. మరి ఇప్పటికే అక్కడికి చాలామంది చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా చేరుకుంటారు. మరి నడ్డా గారు అక్కడ చేరుకోగానే పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చండి? ఇప్పుడు పోలీసులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్స్ వస్తాయనేది ఆసక్తికరం. ఇక్కడ వరకు వచ్చింది కనుక సంయమనం పాటించి 40 మందికి వాళ్ళు మాట ఇచ్చారు కదా, 40 మందితోటి చేసుకొని ఇవ్వండి కనుక అన్నట్టయితే 40 మందితోటి వాళ్ళు క్యాండిల్ ర్యాలీ చేసి మిగతా ఇప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలంతా కూడా ఈ నిబంధనలు పాటించే కనుక ఉన్నట్టయితే ఇబ్బంది లేదు. పోలీసులు కూడా ఆ మేరకు సంయమనం పాటించాలి. అటు పాటించకుండా మేము అడ్డుకుంటాము అంటే ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి అలాగే అసలు సంజయ్ గారి అరెస్ట్ జరిగిన వెంటనే ఎక్కడికక్కడే బీజేపీ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు, బయటకు రాకుండా చేశారు, ఎక్కడికక్కడే అలా చేశారు. మరి ఇప్పుడైతే ఈ రోజైతే పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఎవరెవరు ఇప్పుడు బీజేపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరు వచ్చారండి? ఇప్పుడు నడ్డా గారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మిగతా బీజేపీ నాయకులంతా కూడా ఉన్నారు. డికే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతరులు, ఎమ్మెల్యేలు. అయితే సునీల్ గారు మరికొద్ది నిమిషాల్లోనే నడ్డా గారు అక్కడ సికింద్రాబాద్కు చేరుకోబోతున్నారని తెలుస్తోంది. మరి మన ప్రతినిధి వేణు అక్కడ ఉన్నారు. వేణు, మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అక్కడికి చేరుకోబోతున్నారు తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది? మరి పోలీసులు ఎంతవరకు అవకాశాన్ని ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి? మరి అక్కడ అభిమానుల కోలాహలం కావచ్చు, లేకపోతే అక్కడ నేతల కోలాహలం కావచ్చు, ఎలా కనిపిస్తోంది? జాతీయ అధ్యక్షుడు నడ్డా మరి కాసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే గాంధీ విగ్రహం పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు చేరుకునే పరిస్థితి. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా నల్ల జెండాలు పట్టుకుని వారి నిరసనను వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శనలో కొనసాగేలా కూడా ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. మొదట జేపీ నడ్డా గారు మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ నుండి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట ఈ రోజు ఒక యాత్ర ఇక్కడ నుండి ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే 317 జీవోను సవరించాలి అనేది ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సవరణను ప్రతిపాదిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి ఏదైతే జాగరణ దీక్ష భంగం చేయడం జరిగిందో దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇక మరి కాసేపట్లోనే జేపీ నడ్డా చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ర్యాలీ శాంతియుతంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని
మేము శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి రాష్ట్ర పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఏదైతే రాష్ట్రంలో ఒకవైపు చూసుకుంటే కరోనా పేరుతో బీజేపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కానీ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు, నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ యాత్ర సందేశం ఏంటంటే శాంతియుతంగా మేము ఒక యాత్ర జరపతలపెట్టాం, మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి జేపీ నడ్డా కూడా చేరుకొనున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి వెళ్ళి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేసేసి ఇక్కడ నుండి ఒక ర్యాలీగా రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా వెళ్ళనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి మనం వీడియోస్ లో చూడవచ్చు. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు విజయశాంతితో పాటు అలాగే నేతలందరూ కూడా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మేము శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో జరుగుతున్నటువంటి ఈ యాత్ర ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఇక్కడ నుండి ముందు రాణిగంజ్ చౌరస్తా వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు జేపీ నడ్డా గారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్య నేతలు లక్ష్మణ్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడ నుండి ర్యాలీగా ఈ ప్రజాస్వామ్య చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా నిరసన ప్రదర్శనను ప్రారంభం చేస్తారు కొద్ది నిమిషాల్లో నుండి కూడా ఉండాలి. ముఖ్యంగా అందరూ కూడా రాణిగంజ్ వైపు నాయకులందరినీ కూడా ముందుకు సాగుతందుకోసం మరి అందరూ కూడా ముందుకు సాగాలని, అందరూ అటువైపు తిరగాలని చెప్పేసి కార్యకర్తలు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు మనం ముందుకు సాగాలి. కాబట్టి అందరూ కూడా అటువైపు కోసం చూసుకుంటే మీ జిల్లాలో ముందుకు సాగేందుకోసం ప్రయత్నం చేయండి. ఇక్కడ రాణిగంజ్ చౌరస్తా వరకు కొద్ది నిమిషాల్లో కోవిడ్ నిబంధనలు మన యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో స్లోగన్స్ లేవు, మాత్రం ఎవరు మాట్లాడద్దు, పరిస్థితి ఉందని చెప్పేసి అదేవిధంగా శాంతియుతంగా మౌనంగా నిరసన ప్రదర్శన సంబంధించిన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఐదుగురు పరిస్థితి ఉంది. ఒక్కొక్క లైన్గా అందరం కూడా రాణిగంజ్ చౌరస్తా వైపు అందరం కూడా మనం ప్రయాణం చేయాలి. రాణిగంజ్ చౌరస్తాలో ఇక్కడ నుండి యాత్ర రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లేందుకు కూడా రెడీ అయిపోయారు. వీరందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేసేలా బ్లాక్ కలర్ మాస్కులు ధరించడం జరిగింది. అలాగే బ్లాక్ కలర్ సంబంధించినటువంటి కండువాలు, అంటే నిరసన ర్యాలీ వారి యొక్క ఉద్దేశం తెలియజేసేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోరింది కూడా చాలా చిన్న సవరణలు చేయాలి, 317 జీవోకు సంబంధించి ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ షుడ్ రిలీజ్ బండి సంజయ్జీ అన్కండిషనల్లీ అని చెప్పి కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా ఈ రోజు బీజేపీ నాయకులు ర్యాలీ మేము శాంతియుతంగా నిర్వహిస్తాం, కోవిడ్ నిబంధనలు ర్యాలీ చేస్తామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు చెప్తున్నారు.
అయితే వేణు మరి మనం అక్కడ చూసుకుంటే అంతమంది ఉన్నారు, పోలీసులు ఇంకొక వైపు ఏ రకమైన హెచ్చరికలు అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న వేలాది మంది అక్కడ బీజేపీ కార్యకర్తలు అభిమానులు ఉన్నారు, కానీ ఎలాంటి తొక్కిసలాట లేకుండా అందరూ చాలా చక్కగా పద్ధతిగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎంతసేపట్లో క్యాండిల్ ర్యాలీ స్టార్ట్ కాబోతోంది, మరి దీనికి పోలీసులు ఏమైనా సరే వాళ్ళ సహకారాన్ని అందించే ప్రయత్నం అయితే కనిపిస్తోందా, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం కనిపిస్తోందా? రాష్ట్ర ప్రభారి తరుణ్ చుక్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదే విధంగా ఇతర నాయకులందరూ కూడా మన యాత్రను ప్రారంభం చేస్తున్నారు. ముందు వరుసలో జాతీయ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఉంటారు. వాళ్ళ వెనుకాల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. మీడియా మిత్రులను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, పోలీసు వాళ్ళకు సహకరించాలి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. ర్యాలీ కూడా శాంతియుత వాతావరణంలో తీసుకుంటామని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రకటించారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా పొద్దున్న కూడా చెప్తుంది ఒకటే, ర్యాలీ ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించేసేసి ఎప్పటికప్పుడు కూడా అంటే బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనది కాదు, కేవలం ఆంక్షల పేరుతో మాపై కఠిన నిబంధనలు అమలు చేయాలని చూస్తున్నారు, ఇది సరైనది కాదని చెప్పి తరుణ్ చుక్ గారి చేతిలో మైక్ తీసుకోవాలి ప్లీజ్. అయితే నేను మరి క్యాండిల్ ర్యాలీ కోసం మరి మొదటి వరుసలో ఎవరుండబోతున్నారు? మరి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, డికే అరుణ్ ఉన్నారు, విజయశాంతి ఉన్నారు, ఇలా జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, ఇంకా చాలా మంది కార్యకర్తలు అభిమానులు ఉన్నారు. మరి మొదటి వరుసలో ఎవరు ఉండబోతున్నారు? అలాగే ఎలాంటి ప్రొటెక్షన్ కూడా మరి బీజేపీ తీసుకునే ముందు నుంచి ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలని భావించింది బీజేపీ? దానికి అనుగుణంగా నడుస్తోందా అనుకోవచ్చా? మొత్తంగా కూడా అంటే ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా మేము ర్యాలీ నిర్వహిస్తాం. భారీ ఎత్తున జన సమీకరణ మేము చేయలేదు, కేవలం కొద్దిమంది నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ర్యాలీగా ఏదైతే ర్యాలీ చేపడుతున్నారో ఆ ర్యాలీకి సంబంధించి ఇప్పుడే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఉదయం ఏదైతే ఈ ర్యాలీ జరుగుతుందో ఈ ర్యాలీ చెప్పారు. దానికి సంబంధించి సంబంధించిన ముఖ్య నేతలు కూడా మాట్లాడుతున్నారు. మరి వేణు, జేపీ నడ్డా గారు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు ఆయన ఏమైనా మాట్లాడారా? లేకపోతే అక్కడ సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వద్ద మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే అలాంటి అవకాశం ఏది లేదంటారా? ఏమనుకోవచ్చు అసలు? हमारे मार्गदर्शक भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी आज के सत्याग्रह का नेतृत्व करने के लिए यहाँ आए हैं, क्योंकि भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष संजय बंडी जी को गैर कानूनी तौर पर अलोकतांत्रिक तरीके से गिरफ्तार किया गया था और माननीय राष्ट्रीय अध्यक्ष जी अभी यहां से भारतीय जनता पार्टी प्रदेश कार्यालय में जाकर प्रेस को संबोधित करेंगे. కార్యకర్తలందరికీ మనవి, మనము సత్యాగ్రహం పూర్తయింది, అందరూ కూడా మన ప్రాంతాలకు వెళ్ళండి. రాష్ట్రీయ అధ్యక్షుడు మన అఖిల భారత అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి అందరం కూడా మనకు తెలుసు కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తూ మనమందరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటం కొనసాగిస్తాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మన హక్కులను హరించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి
ప్రజాస్వామ్య పద్ధతిలో మన పోరాటం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది. ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మనము గాంధీ మహాత్ముడు సూచించినటువంటి అహింసాయుతమైనటువంటి శాంతియుతమైనటువంటి సత్యాగ్రహాల ద్వారా పోరాటాన్ని ముందుకు చేస్తుంది. కాబట్టి అందరం శాంతియుతంగా మన ప్రాంతాలకు వెళ్దాం. మనం దయచేసి ఇక్కడ నుంచి బయలుదేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏదైతే అక్రమంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బందీ చేసి జైలు పంపించిందో ఆ పోరాటం రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని చెప్పి జేపీ నడ్డా గారు స్పష్టంగా కార్యకర్తలకు వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. శాంతియుతంగా ప్రజాస్వామికంగా ఈ పోరాటం కొనసాగుతుంది. వారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనం తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుల హోదాలో వచ్చారంటే ఈ రోజు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. కాబట్టి మనము ఈ పోరాటాన్ని రాజకీయంగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా రాబో 14 రోజులు నిరంతరం రోజువారీగా కోవిడ్ నిబంధనలకు లోబడే ప్రజాస్వామికంగానే రాజకీయంగా పోరాటం చేస్తామని చెప్పి వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరులు సంబోధించి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ కుటుంబ అవినీతి పాలన పట్ల కూడా వారు స్పష్టమైనటువంటి సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతారు. కాబట్టి ఒకసారి అందరూ కూడా కలిసి జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. మొత్తంగా ఆ నివాళులు అర్పించిన అనంతరం కూడా ఏదైతే 14 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూనే ఈ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం అనుసరించిన ఏదైతే పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా సరైన విధానం కాదు అని చెప్పేసి బీజేపీ నేతలు ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రానున్న 14 రోజుల పాటు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఇక ఏదైతే ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుండి రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఏదైతే బండి సంజయ్ అరెస్టు వ్యవహారాన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక అరెస్టుపై కూడా వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి మహాత్మా గాంధీ విగ్రహం నుండి కూడా రాణిగంజ్ చౌరస్తా వరకు అయితే వేణు ఇది ఒక సత్యాగ్రహ ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే దీక్ష ముగిసింది. ప్రజాస్వామ్య పరిరక్ష పేరుతో ఈ సత్యాగ్రహ దీక్ష ఇక్కడైతే ముగిసింది. ఇక్కడ బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. మరి ఇక అందరూ ఎవరు అభిమానులు కార్యకర్తలు ఎవరు చేరుకోవచ్చు, అక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తంగా ప్రజలందరి కోసం ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి 14 రోజుల పాటు ఇదే విధంగా ఏదో ఒక రకంగా సత్యాగ్రహ దీక్షలు చేస్తూనే ఉంటామని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కావచ్చు కిషన్ రెడ్డి ముఖ్య నేతలంతా వెళ్తున్న క్రమంలో వారి వెంట కూడా అభిమానులు కార్యకర్తలు వెళ్లే అవకాశాలు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తంగా అంటే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవహార శైలి ఉందో ఇది సరైనది కాదు అని చెప్తూ ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా సరైనది కాదని చెప్పి ఒక సందేశం ఇస్తూ ఈరోజు ఒక నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాం. ఇక్కడ నుండి ఏదైతే ర్యాలీ కొద్ది దూరం అంటే మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఇక్కడ రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా వెళ్తుంది. ముఖ్యంగా ఎవరికి కూడా అసౌకర్యం కలిగించవద్దు అనే ఉద్దేశంలో ఈ ర్యాలీలో నేను కొద్ది దూరం మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి జేపీ నడ్డా గారు చెప్పారు. తదనంతరం ప్రజలతో ఏదైతే సందేశం ఇవ్వాలనుకుంటున్నానో దానికి సంబంధించి బీజేపీ పార్టీ కార్యాలయం నుండి నేను సందేశం ఇస్తానని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా ఇక్కడ కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం ఏదైతే 317 జీవో సంబంధించి మీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు, ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ర్యాలీ ఎలా జరిగింది? భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని భయపెట్టినాం. భయం ఎట్లా ఉందనంటే మా జాతీయ అధ్యక్షులు కూడా రాష్ట్ర రాజధానికి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన యుద్ధం చేసిండ్రంటేనే మా పార్టీ ప్రాధాన్యత ఏంటి ఆషామాషిగా తీసుకోం.
మేము చిన్న కార్యకర్త కా నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా సరే మేము అందరినీ సమానంగా చూస్తాం. కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది పెడితే ఎంత దూరమైన పార్టీ యంత్రాంగం జైల్లో వేసి కేసీఆర్ గారు వాళ్ళ బలగం ఏమైతుందో వాళ్ళ దొంగ బలగం శాతగాని బలగం సంకల్ గుద్దుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా ఇవాళ బండి సంజయ్ గారు జైలుకి వెళ్తే ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాడుతూ ప్రజల మేలు కోసం పోరాడుతూ దీక్ష పెడితే ఆ దీక్షను ఏతుందో భంగపరిచి నాకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదని చెప్తావే, అటువంటి నీకు ఒక చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక పార్లమెంటు సభ్యుడు ఎప్పుడైతే దీక్ష చేస్తున్నాడో అతన్ని అరెస్టు చేసే ముందు అతను ఒకవేళ ఇల్లీగల్గా ఏదన్నా పూనుకొని ఉంటే సెంటర్లో ఉన్న పార్లమెంటు స్పీకర్ దగ్గర అనుమతి తీసుకోవాలని నీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజల ఆదరణ నీకు తగ్గింది, ప్రజల ఆదరణ తగ్గింది అనేది నువ్వు గుర్తుపెట్టుకో కేసీఆర్. దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ వరంగల్లో కానీ హుజూరాబాద్లో కానీ ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటు చేసిన సంగతి నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణని నువ్వు భ్రష్టు పట్టిస్తుంటే ప్రజలు ఊరుకోరు. అందుకే నీకు ఏదైతే ఉందో వ్యతిరేకం ఓటు మొదలయ్యింది. వ్యతిరేకం ఓటు మొదలయ్యి నీవు ఏదైతే మేధావి అనుకున్నావో నీ మేధావి పని అంతా ఇవాళ బజార్ల పాలైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఢిల్లీకి పంపించిన నీ మంత్రులను, ఢిల్లీకి పంపించిన నీ పార్లమెంట్ సభ్యులను, పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంట్లో శాత కాదు వాళ్ళకి అడగనీకే, పార్లమెంట్లో పోరాడనీకే శాత కాదు, పార్లమెంట్లో బైకాట్ చేసి ఈడొచ్చి కూర్చుంటారు శాతగాని దద్దమ్మల్లాగా. పార్లమెంట్ అయిపోయిన తర్వాత శనివారం ఆదివారం మంత్రులు ఉండరని తెలిసి నువ్వు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఢిల్లీకి పోతావు. ఢిల్లీకి పోయమంటావు, నేను ఆర్డర్ తీసుకొనే వస్తాడట వాపస్. ఏం తీసుకొని వచ్చినావా? నీ మంత్రికి నీ ఎంపీకి కోవిడ్ తీసుకొని వచ్చినావు. మా నాయకుడి మీద నువ్వు చేసేది ఇవాళ నేను చెప్తున్నారు, యావత్తు తెలంగాణ ప్రజలు బయట పడకున్న భారతీయ జనతా పార్టీ సందర్భంగా 14 రోజులు రిమాండ్ చేసిన సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఈరోజు హైదరాబాద్కి విచ్చేసి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. కొద్ది దూరం ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క నిబంధనలు లోపడే ఇక్కడ నిరసన వ్యక్తం చేసి వారు పార్టీకి అండగా ఎవరు ఏ కార్యకర్తలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉండేటువంటి అరెస్టులు కానీ, భయభ్రాంతులకు కానీ, లాఠీ ఛార్జీలకు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు చేసినా కార్యకర్తలు ఎదురు నిలబడి పోరాటం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి నాయకుడిని, నియంత నాయకుడిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి బందీ అయినటువంటి ఈ తెలంగాణ విడిపిద్దాం, ఈ బంధ విముక్తులు తెలంగాణ తల్లిని బంధ విముక్తులు చేద్దామని ఒక భరోసా కల్పించడానికి ఈరోజు జేపీ నడ్డా గారు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరి విధంపై అంటే కోవిడ్ నిబంధనలు ఉన్నాయని ఒకవైపు చెప్తోంది, మరోవైపు మంత్రుల కార్యక్రమాలు కానీ అలాగే ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదే చాలా స్పష్టమైన వివక్ష మనకు కనిపిస్తా ఉంది. పోలీసుల వివక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివక్ష, అధికార పార్టీ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ వేలాది మందితో కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ వారికేమో ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసుల ప్రొటెక్షన్తోన వారి కార్యక్రమాలు వాళ్ళు జరుపుకుంటా ఉంటే వారికి కోవిడ్ నిబంధనలు వర్తించవు. భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క సంబంధించి వాళ్ళ ట్రాన్స్ఫర్లకు సంబంధించి 317 జీవో విషయంలో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు వారిని అండగా ఉన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు విప్పు కలిగించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందే
స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈరోజు దానికి తూట్లు పడుస్తూ 317 జీవో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రికి దాని కల్విప్పు కలగకపోగా ప్రశ్నించేటటువంటి వారిని ఈరోజు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసేటటువంటి దిశకు, అదే కోవిడ్ నిబంధనలు పాటించలేనటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకేమో నిబంధనలు వర్తించవు. కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయి. ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ అధికార అహంకారానికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ 317 జీవోకు సంబంధించి నిరంకుశంగా వ్యవహరిస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే బీజేపీ కూడా సవరణలు చేయాలని చెప్పింది. ముఖ్యంగా ఆ 317 జీవోకు సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా 317 జీవోని సవరించాలి. ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదనే, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈరోజు వారికే ఈరోజు ఒక పక్క ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఒక పక్క నిరుద్యోగులకు ఆశనిపాతంగా ఉన్నటువంటి ఈ 317 జీవోను తప్పకుండా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా తెలంగాణ సాధించినటువంటి లక్ష్యాన్ని, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 317 జీవోని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. వెంబడే బండి సంజయ్ గారిని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ పొద్దు నుండి కూడా ఒక యుద్ధ వాతావరణం, ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తుంటే అంటే ఒకప్పుడు తెలంగాణ మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? తెలంగాణలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ తీవ్ర వివక్షకు గురైందని, తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలంతా ఏకమై తెలంగాణను సాధించుకున్నారు. ఈ రోజు సాధించుకున్న తెలంగాణలో ఈ తెలంగాణ కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కోసమే వచ్చింది. మేం తెచ్చుకున్న తెలంగాణ, ఇది మా తెలంగాణ, మా కుటుంబం మాత్రమే ఈరోజు బంగారు కుటుంబం మారుతుంది. బంగారు తెలంగాణ కాదు. బంగారు తెలంగాణలో పేరు చెప్పి బంగారు కుటుంబంగా తెలంగాణను ఈరోజు మారుస్తున్నటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇటువంటి ఉద్యమంలో అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతి వర్గం, అన్ని కులాలు, అన్ని మతాలు అన్నీ కూడా తెలంగాణ భవిష్యత్తును కోరేవాళ్ళు. తెలంగాణ యొక్క లక్ష్యాన్ని ఏదైతే సాధించుకోవాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ని ఆ కుర్చీ నుంచి గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో తెలంగాణలో అధికారంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన, స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే పాలన అందించే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. ప్రజలంతా కూడా ఆ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఇటువంటి నీతి లేనటువంటి నియంత పనులకు దిగజారుతున్నటువంటి ఇది ఒక స్పష్టమైనటువంటి సంకేతం. మరోవైపు ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, పొద్దున్న నుండి కూడా ఒక భయంకరమైన వాతావరణం ఉంది. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అసలు? తెలంగాణ తెచ్చుకున్నది ప్రశాంతమైనటువంటి, అభివృద్ధితో కూడినటువంటి తెలంగాణ అనేటువంటి లక్ష్యం కోసం ఆ రోజు అమరవీరులు త్యాగం చేశారు. మరి ఆ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి చేతిలో అరాచక పరిపాలన, నిరంకుశ పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన వీటి మధ్య నలిగిపోతున్నది. మరి వాళ్ళ అవినీతి విషయంలో ప్రశ్నించినటువంటి విలేకరుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. గుర్రపోడుకు సంబంధించి మరి ఆ రోజు లంబాడాలకు, ట్రైబల్స్కు సంబంధించి పోరాటం చేస్తే, భూమి గురించి పోరాటం చేసినటువంటి పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టారు. ఆ రోజు దాన్ని చిత్రీకరించి ప్రజలకు వాస్తవాలను వెల్లడించినటువంటి రఘు మీద కేసులు పెట్టారు. తీన్మారు మల్లన్న మీద కేసులు పెట్టారు. ఓ కాడ మరి క్వారీలను దోపిడీ చేస్తుంటే రాత రాసినందుకు ఒక మీడియా మిత్రుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇవాళ అది పరాకాష్ఠకు చేరింది. ప్రతిపక్ష నాయకుడైనటువంటి, ఒక పార్లమెంటు సభ్యుడైనటువంటి, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి మీద అక్రమంగా కేసులు బనాయించి మరి వాళ్ళ జైల్లోకి పంపించారు. ఈ జైల్లోకి పంపించినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉన్నదో కేసీఆర్ అవినీతికి సంబంధించినటువంటి చిట్టా బట్ట బయలై
ఆ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. 14 రోజుల పాటు కేసీఆర్ యొక్క అవినీతి, కేసీఆర్ లో ఉన్నటువంటి మంత్రుల అవినీతిని ఊరూరా గ్రామాన ఆ పోల్ ఖాతా ఇప్పుతాం. ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ తెలంగాణ ఆ రోజు రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రోజు తెలంగాణను మరొకసారి ఈ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తం చేసేటువంటి పోరాటం కోసం సిద్ధమవుతాం. మొత్తంగా ఏదైతే మొత్తంగా రానున్న 14 రోజుల పాటు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఏదైతే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు, అన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వంపై ఇక పోరాటం తప్పదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే బండి సంజయ్ అరెస్ట్ చేశారో బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం అని చెప్పి కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే బండి సంజయ్ని కూడా విడుదల చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బీజేపీ ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలనుకుంది. అయితే దీనికి సంబంధించి మరైతే ఒక సత్యాగ్రహ దీక్ష మిగిసింది అనుకుంటూ మనకు కిషన్ రెడ్డి తెలియజేశారు. అయితే ఒక దీక్ష చేస్తాము, నిశ్శబ్ద ర్యాలీ చేస్తాము అనుకుంటూ వచ్చారు. కానీ కాకపోతే ఇక్కడ ప్రభుత్వం దీనికి అనుమతినివ్వలేదు, కోవిడ్ నిబంధనలను అడ్డం పెట్టుకుని అనుమతినివ్వలేదు అంటూ అక్కడ బీజేపీ నేతలంతా వాపోతు వస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోతే వాళ్ళకు సంబంధించిన మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహించవలసి వస్తే అడ్డు రాని కోవిడ్ నిబంధనలు కేవలం ఇప్పుడే వచ్చాయి. ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేపట్టబోయి క్యాండిల్ ర్యాలీకి అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే సత్యాగ్రహ ర్యాలీ ముగిసింది, కానీ మరో 14 రోజుల పాటు ఇదే విధంగా తమ నిరసన కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తోంది.